బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్ టీఆర్పీ అయితే దద్దరిల్లబోతుంది అని టాక్ వస్తుంది. దీనికి కారణం హోస్ట్ నాగార్జున గారు, కళ్యాణ్, డీమన్ పవన్, సంజన వీళ్ళందరికీ కూడా గట్టి వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందట. ఇప్పటికే నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ని ఆల్మోస్ట్ పూర్తి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అయితే పూర్తవబోతుంది. ఇంకా కళ్యాణ్కి డీమన్ పవన్కి అయితే చాలా 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 గట్టిగా వార్నింగ్ పడిందట. డీమన్ పవన్ కళ్యాణ్కి ఎల్లో కార్డ్ ఇవ్వగా డీమన్ పవన్కి అయితే రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగిందట. సో రెడ్ కార్డ్ ఇస్తే డీమన్కి ఆల్రెడీ ఇది సెకండ్ వార్నింగ్ కింద కన్సిడర్ చేయబోతున్నారు. సో కింగ్ నాగార్జున గారిని కళ్యాణ్ స్టాండ్ తీసుకొని కింగ్ నాగార్జున గారిని బ్రతిమలాడడం జరిగిందట. రీతు ఆబ్వియస్లీ బ్రతిమలాడుతుంది, అది తెలిసిందే. ఇక కళ్యాణ్ కూడా నాగార్జున గారిని బ్రతిమలాడారట. అక్కడ నన్ను వాడు పొరపాటున పట్టుకున్నాడు సార్, నేను కోపంలో కొన్ని మాటలు మాట్లాడాను, వాడు కూడా నన్ను మాటలు మాట్లాడాడు, కానీ మా ఇద్దరికి ఎలాంటిది లేదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము. నిన్న క్యాప్టెన్సీ టాస్క్లో కూడా వాడు నేను క్యాప్టెన్ అయినందుకు వాడు నాతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, నేను కూడా అలానే ఉన్నాను. సో మాకు ఏం ప్రాబ్లం లేదు, నేనైతే దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు సార్, సో ప్లీజ్ రెడ్ కార్డ్ అయితే ఇవ్వద్దు అన్నట్టుగా నాగార్జున గారిని కళ్యాణ్ అయితే బ్రతిమలాడడం జరిగిందంట. సో కానీ నాగార్జున గారు ఇక్కడ నీకు ప్రాబ్లమా లేకపోతే మిగతా కంటెస్టెంట్స్కి ప్రాబ్లమా అనేది మ్యాటర్ కాదు, ఇది షోకి సంబంధించిన ఇష్యూ అని తెలిసిందే కదా. సో లాస్ట్ టైం కూడా డీమన్కి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఇది సెకండ్ టైము, బట్ స్టిల్ డీమన్లో మార్పు రాలేదు అన్నట్టుగా మాట్లాడారట. ఎలా అయినా సరే బీబీ టీమ్ డీమన్ పవన్ని కాస్త ఆపోజిట్ వేలో చూస్తూ బయటికి తీసుకురావడానికి బాగా ట్రై చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. చిన్న సీన్స్ని కూడా పెద్దగా క్రియేట్ చేస్తున్నారు. టీఆర్పీని పెంచుకోవడానికి చేస్తున్నారా ఏంటి అనేది తెలియదు, కానీ డీమన్ని అన్నెసెసరీగా టార్గెట్ చేస్తుంది బీబీ టీమ్ అని క్లియర్గా అర్థమైపోతుంది. చిన్న ఇష్యూస్ని కూడా పెద్దగా ఏమంటారు షోకి ప్రాబ్లం అవుతుంది, షో పరువు పోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. షో పరువు ఒక్క కొన్ని కారణాల వల్ల పోదు, ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి, అలాంటి వాటన్నిటితో పోవు, కానీ ఇలాంటివి పోతాయా అనే టాపిక్ అయితే మన అందరికీ తెలిసిందే. డీమన్ పవర్ని అన్నెసెసరీగా టార్గెట్ చేయడం అది బాలేదు, కానీ డీమన్ కోసం కళ్యాణ్ స్టాండ్ తీసుకోవడం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పాలి కళ్యాణ్కి. కానీ తను స్టాండ్ తీసుకున్న నాగార్జున గారి మాట వినలేదు అనేది టాక్, కానీ ఇప్పటి వరకు ఏంటి అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా క్లారిటీ అయితే లేదు. కానీ డీమన్కి రెడ్ కార్డ్ ఇస్తుంటే కళ్యాణ్ మాత్రం ఓ స్టాండ్ తీసుకొని ఇవ్వద్దు సార్ ప్లీజ్ అని నాగార్జున గారిని అయితే బ్రతిమలాడారట డీమన్ పవన్ కోసం. మరి డీమన్ పవన్ని షోలో ఉంచుతున్నారా లేకపోతే ఇలా రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించేస్తున్నారా అనేది చూడాలి. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.